Hey guys, welcome back to another video. Today is our day 5. డే 5లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే లూప్స్ కాన్సెప్ట్. లూప్స్ కాన్సెప్ట్ అంటే ఏంటి? అసలు లూప్స్ అంటే ఏంటి? మనకు లూప్స్ అంటే ఏంలే, మనం ఇచ్చిన కండిషన్ ఎప్పుడైతే మనకు ఫాల్స్ అవుతుందో అప్పటి వరకు లూప్ జరుగుతూనే ఉంటుంది. లూప్ అంటే ఇటరేషన్స్, లైక్ ఏమంటారు, రిపీటెడ్ యాక్షన్స్. లూప్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఈ కోడ్స్ అన్ని ఎందుకు తెచ్చిపెట్టినా అంటే ముందే నేను టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసి పెట్టినా. ఎందుకంటే సో మన వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో అందుకు మన వీడియో లెంత్ని తగ్గించడం కోసం నేను ఆల్రెడీ చేసి పెట్టినా. కానీ చూద్దాం. ఇప్పుడు దాంట్లో మనకి 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. వైల్ లూప్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. వైల్ లూప్ ఫస్ట్ వచ్చేసి వైల్ లూప్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇక్కడ మనం ఎక్కడైతే వైల్ లూప్ ఒక సింటాక్స్ ఏంటంటే వైల్ కండిషన్, ఇది దీని యొక్క సింటాక్స్. దీని యొక్క సింటాక్స్ ఏంటంటే వైల్ కండిషన్, ఇది ఒక సింటాక్స్. సో ఇక్కడ ఏంటంటే వైల్ లూప్లో ఏమవుతుందంటే, మనం వైల్ లూప్లో ఎప్పుడైతే ఇక్కడ కండిషన్ ఇచ్చింటామో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు లూప్ ఇటరేషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇటరేషన్స్ ఇన్ ద మీన్స్ ఏమంటారు, రిపీటెడ్గా ఇప్పుడు లైక్ x=0 ఉంది. ఇక్కడ మనం లెట్స్ సే పెయింట్ యూజ్ చేద్దాం. పెయింట్ x అనేది x అనేది 0 అనుకుంటే మనం కండిషన్ ఏమి ఇచ్చినాం, ఎక్స్లో x ≤ 10 ఇచ్చినాం. ఇస్తే ఇప్పుడు ఏమవుతుందంటే లెట్స్ x=0, ఫస్ట్ 0 x ప్లస్ 0 వస్తుంది. 0 > 10. సో ఇది ట్రూ. ఇప్పుడు అది ప్రింట్ అవుతుంది, దాంట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ మనం ఇచ్చిన దాంట్లో లైక్ ఇక్కడ ఏమి ఇచ్చినాం, x=0 సార్ 0 ≤ 1 అంటుంది. అంటూనే మనకి ఏమంటారు, ఇక్కడ మనం 10 ఇద్దాం. లెట్స్ 10 అనుకున్నాం. ఇక్కడ మనకు 10 వరకు ప్రింట్ అయినా. ఎందుకు ప్రింట్ అయినా అంటే x=0 వస్తుంది. 0 వచ్చిన తర్వాత <10. ఇది ట్రూ అయితే ప్రింట్ ఎక్స్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. అప్పుడు మనకి ఎక్స్లో ఏముంది, 0 ఉంది కాబట్టి 0 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే x+1, x అనేది 0 = 0 + 1 1 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ దీంట్లో నుంచి 0 + 1 ఇటరేషన్ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, 1 వస్తుంది. సో ఈ 1 అనేది నెక్స్ట్ దానికి పోతుంది. నెక్స్ట్ పోయి 1 < > 10 చూసుకుంటుంది. సో < 10 కరెక్టే కదా. సో కరెక్ట్. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. దీంట్లో 1 ప్రింట్ అవుతుంది. ఇక్కడ 0 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ 1 కిందికి మనం ప్రింట్లోకి పోయి ప్రింట్ అయిన తర్వాత x=x+1 రాసినాం కదా, ఇటరేషన్ జరగడానికి అంటే ప్లస్ జరగడానికి. సో ఇక్కడ ఏమవుతుందంటే 1 + 1. నెక్స్ట్ ఏమవుతుంది, 2 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ 2 వస్తుంది. 2 < > 10. ఇక్కడ నెక్స్ట్ ట్రూ అయింది. నెక్స్ట్ ఏమవుతుంది, 2 అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ 2 ఉంది. 2 + 1 ఏమవుతుంది, 3 అనేది ఇక్కడికి వస్తుంది. సో ఇట్లా ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు మనకి ఎంతవరకు 10 వరకు ప్రింట్ అయింది కదా. 10 తర్వాత ఎందుకు ప్రింట్ కాదంటే 10 + 1 ఏమవుతుంది, 11 కదా. 11 < > 10. సో ఇక్కడ ఫాల్స్ కాబట్టి ఇక్కడ మనకి 10 వరకే ప్రింట్ అవుతుంది, 11 ప్రింట్ కాదు.
సో ఇక్కడ ఏం ఇరిటేషన్ జరుగుతుందంటే ఇక్కడ మీకు అక్కడ చెప్పినట్టుగా ఎక్స్ లెక్ 0 వస్తుంది. 0 లెస్ దాన్ ఈక్వల్ 10. సో ప్రింట్ అవుతుంది. 0 ప్రింట్ అయినా నెక్స్ట్ ఏంటంటే 0 ప్లస్ 1 1 వస్తుంది. ఇక్కడ ఎక్స్ లెక్ 1 వస్తుంది. 1 లెస్ దాన్ ఈక్వల్ టు 10. అప్పుడు 1 అనేది ఎక్స్ లెక్ వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ 1 ట్రూ కాబట్టి ప్రింట్ అవుతుంది, ప్రింట్ ఎక్స్. నెక్స్ట్ ఏమంటే 1 వచ్చిన తర్వాత 1 ప్లస్ 1 2 అయిన తర్వాత ఇక్కడికి వైల్ కండిషన్ లేకపోతుంది. 2 లెస్ దాన్ అది ఈక్వల్ టు 10. సో అప్పుడు ఏమవుతుంది, 2 అనేది కరెక్టే కాబట్టి ఇక్కడ ప్రింట్ అవుతుంది. అట్లా అట్లా 10 వరకు జరుగుతుంది ఇటరేషన్స్. ఇక్కడ మనం ఎక్స్ 0 ఇచ్చినాం కాబట్టి 0 నుంచి ప్రింట్ అయింది. లేదంటే 1 ఇచ్చినాం 1 నుంచి ప్రింట్ అవుతుంది. ఎందుకంటే లైట్ ఎక్స్ నుంచి 1 పోతుంది. 1 అనేది చెక్ చేస్తుంది కరెక్టే కాదా అని. లెట్స్ ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇద్దాం. 2 వరకే వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి 2 వరకే? ఎక్స్ అనేది 1 అవుతుంది. 1 అయిన తర్వాత 1 లెస్ దాన్ అది ఈక్వల్ టు 2 కరెక్ట్ కాబట్టి ఇక్కడ లెస్ ఏమంటారు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటారు ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ ప్లస్ 1 జరిగిన తర్వాత 1 ప్లస్ 1 2 గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు 2 లెస్ దాన్ అది ఈక్వల్ టు 2 కాబట్టి కరెక్ట్. ఇక్కడ ఈక్వల్ టు ఇచ్చినాం కాబట్టి 2 వరకు ప్రింట్ అయింది. ఒకవేళ ఈక్వల్ టు మనం ఇవ్వలేదు అనుకోండి 1 ఒకటే వస్తుంది. ఎందుకంటే 2 గ్రేటర్ దాన్ 2 లెస్ దాన్ ఈక్వల్ టు 2 ఫాల్స్ కాబట్టి, ఆ సిచ్యువేషన్ ఫాల్స్ కాబట్టి అది ప్రింట్ కాదు. తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ అట్లనే డైరెక్ట్గా మీకు 1 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 ఇద్దాం. ఏమొచ్చింది, ఏం రాలే, ఎందుకంటే 1 అనేది కరెక్ట్ కాదు. సో అది వైల్ లూప్. వైల్ లూప్లో ఏంటంటే ఎక్కడ అనేది ఫాల్స్ అవుతుందో ఆడి వరకు ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. లూప్ రిపీటెడ్గా పోతానే ఉంటుంది. అట్లా పోయి 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 అక్కడ స్టాప్ అవుతుంది. ఎక్కడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అక్కడ స్టాప్ అవుతుంది వైల్ లూప్లో. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎక్స్ ఈక్వల్ టు లెట్స్ ఎక్స్ ఈక్వల్ 10 అనుకున్నాం. ఎందుకంటే ఎక్స్ అనేది ఒక వేరియబుల్ లేకి 10 అనేది మనం అసైన్ చేసినాం. వైల్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అని ఇచ్చినాం. సో ఇక్కడ ఏంటంటే మనకు 10 నుంచి స్టార్ట్ అయ్యి 100 వరకు ప్రింట్ అవుతాయి. చూసారంటే మీరు అవుట్పుట్. ఇక్కడ మనం ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ఈ కండిషన్ ఏ కండిషన్ ఇస్తే ఆ కండిషన్ మనకు ఫాల్స్ అయ్యేంత వరకు లూప్లో అది ఇటరేషన్ అవుతా ఏమంటారు లూప్లో తిరుగుతూ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు అప్పుడు స్టాప్ అయ్యి అక్కడ వరకు మనకు ఎగ్జిక్యూట్ అయ్యి చూపిస్తుంది. దీన్ని వైల్ లూప్ అంటారు. సో ఇంత సింపుల్. నెక్స్ట్ మనం చూసుకోబోయేది ఫర్ లూప్. ఫర్ లూప్ ఒక సింటాక్స్ ఏంటంటే ఫర్ వేరియబుల్ రేంజ్. ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్. సో ఇక్కడ చూడండి, ఫర్లో ఏంటంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్స్లో ఉన్న కోడ్ని మనకి ఎగ్జిక్యూట్ అయ్యి చూపిస్తుంది. లైక్ ఎట్లా అంటే ఇక్కడ మనం ఒక రేంజ్ ఇస్తున్నాం. ఒక రేంజ్ అంటే ఏంటంటే 1 to 10 కానీ 100 to 200 కానీ 1 to 1000 కానీ. ఇక్కడ మనం ఎక్కడైతే ఒక రేంజ్ ఇచ్చినామో 1 to 1000 ఆ రేంజ్లో మనం ఏది కావాలంటే అది వస్తుంది. లైక్ ఎట్లా అంటే ఎంతవరకు కావాలంటే అంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం ఏమిద్దాం, లెట్స్ సే ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 5 అని ఇద్దాం. ఏమొచ్చింది 1 to 5 అంటానే ఇక్కడ ఏమొచ్చిందంటే ఎక్స్ అనే ఎక్స్ చేసాం మనం ఫర్ ఐ ఇన్ రేంజ్. డైరెక్ట్ ఐ ఇచ్చేసాం. ఐ అనేది ఒక వేరియబుల్ అనుకోండి. ఇన్ రేంజ్ 1 to 5. 1 to 5లో ఉండే రేంజ్లో ఉన్న వాల్యూస్ అన్ని మనకు వస్తాయి. ఇక్కడ 1 అనేది స్టార్టింగ్ పాయింట్, 5 అనేది ఎండింగ్ పాయింట్. మనకు పైథాన్లో స్టార్టింగ్ పాయింట్ అన్నది డైరెక్ట్ మనకు చూపిస్తుంది. స్టార్టింగ్ పాయింట్ అనేది లైక్ ఏమంటారు అవుట్పుట్లో స్టార్టింగ్ పాయింట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, వస్తుంది స్టార్టింగ్ పాయింట్. ఎండ్ పాయింట్ మాత్రం రాదు. సో అది ఏమంటారు స్టార్టింగ్ పాయింట్ వస్తుంది, ఎండ్ పాయింట్ రాదు. ఇప్పుడు మనకి ఎండ్ పాయింట్లో ఇప్పుడు మనం 10 పెట్టుకున్నాం అనుకోండి. లెట్స్ సే 1 to 9 వరకు వచ్చింది. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ అంటే ఏంటంటే ఫర్ లూప్లో మనం ఎక్కడైతే మనం ఎంత రేంజ్ ఇస్తుంటామో అంత రేంజ్ వరకు నీకు ఏ నెంబర్ కావాలంటే ఎంత కావాలంటే అవుట్పుట్ అంత వస్తుంది. మనం ఎంత రేంజ్లో ఇస్తాం ఒక సీక్వెన్స్ ఆఫ్ సబ్స్టాన్స్లలో. ఇప్పుడు 1 నుంచి ఏమంటారు ఇక్కడ ఎట్లా ఏమంటారు లూప్ అవుతుంది అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 10 ఇచ్చాం. 1 to 10 అంటే ఏంటంటే ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది. తర్వాత దాంట్లోకి పోయిన తర్వాత నెక్స్ట్ ఏమంటారు 2 ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, 4 ప్రింట్ అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది. అట్లా 10 వరకు లాస్ట్ ఎండ్ పాయింట్ వరకు ప్రింట్ అయ్యి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట ఫర్ లూప్లో. ఈ ఫర్ లూప్లో మనకు బ్రేక్, కంటిన్యూ,
ఇంకోటి ఒకటి ఉంటుంది, బ్రేక్ కంటిన్యూ ఎల్స్ విత్ లూప్ అని ఉంటుంది. ఫస్ట్ గురించి నేర్చుకుందాం. బ్రేక్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పారు అండి. బ్రేక్ అంటే ఏంటంటే మనం ఇక్కడ ఒక రేంజ్ ఇచ్చింటాం ఫర్ లూప్లో, 1 to 10 కానీ 1 to 12 కానీ 1 to 100 కానీ అట్లా రేంజ్ ఇచ్చింటాం. అట్లా రేంజ్ ఇచ్చిన తర్వాత నీకు 50 వరకు రావాలి. లెట్స్ మేము 50 వరకు రాకుండా డైరెక్ట్ 1 to 10 ఇచ్చిన అనుకో, 1 to 10 ఇస్తే అది 50 వరకు నీకు 1 to 10 ఇచ్చినప్పుడు 5 వరకు రావాలంటే రాదు, 1 to 10 ప్రింట్ అవుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏమంటారు, మనం ఒకసారి ఇక్కడ చేసుకుందాం. ఏమొచ్చినాయి, 1 to 10 వరకు వచ్చినాయి. ఒకవేళ ఇక్కడ 5 రాస్తే 1 to 5 వరకు వస్తాయి. ఇక్కడ మనం ఎందుకు, ఇప్పుడు నీకు 5లో నుంచి మనకి 2 రావాలి, రెండే కావాలంటే మనకి ఏంటంటే 2 అవుట్పుట్సే కావాలంటే అప్పుడు ఏం రాస్తామంటే 1 నుంచి మనకు 3 వరకు కావాలి, 1 2 వచ్చేసాయి. ఇప్పుడు మనకు ఒకవేళ అంటే ఇక్కడ నీకు అర్థమైందంటే 1 నుండి 3 వరకు వచ్చినాక బ్రేక్ అంటే మనం స్టాప్ చేయమని అడుగుతున్నాం. బ్రేక్ విత్ యూజ్ ఆఫ్ బ్రేక్, మనం బ్రేక్ వాడి ఫర్ లూప్లో. సో ఇప్పుడు మనకు 1 to 50 ఇచ్చినాం, 1 to 50 ఇచ్చినాం, మళ్ళీ ఎందుకు 1 to 2 ఇచ్చినాం, రేంజ్ మార్చినాం కదా. రేంజ్ మారిస్తే మారదు. ఇక్కడ మనం ఎంతవరకు మనం లూప్లో ఇక్కడ మనం ఒక 10 వరకు ఇచ్చినాం, లెట్స్ సే 10 వరకు ప్రింట్ అవుతుంది. ఎందుకు బ్రేక్ అనేది యూజ్ అయ్యిందంటే మనం ఎన్ని నెంబర్స్ ఇస్తే అన్ని నెంబర్స్ రావాలి కదా. మనకు ప్రీవియస్గా చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ఫర్లో మనం ఎంత రేంజ్ ఇస్తే అంత నెంబర్లు వస్తాయి, ఎన్ని నెంబర్లు ఇస్తే అన్ని రేంజ్ వస్తున్నాయి. సో ఆ రేంజ్లో మనకు సర్టైన్ ఇంతవరకే కావాలి. ఇప్పుడు మనం ఒక లెట్స్ ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఒక ఆఫీస్లో మనం 10 మందికి మెయిల్స్ పంపించాలి. అవి ఏమంటారు, నార్మల్ మెయిల్స్. అప్పుడు మనం ఏం వాడతాం, ఫర్ లూప్ వాడేసి మెయిల్స్ అన్ని పంపిస్తాం. కానీ ఇప్పుడు మనం ఒక ఫర్ లూప్లో నుంచి ఏమంటారు, ఒక టీంలో ఒక 10 మెంబర్స్ ఉన్నారు, 10 మెంబర్స్ ఉంటే అందరికీ మనం మెయిల్స్ పంపించాలంటే 10 మెంబర్స్ ఒకటేసారి ఫర్ లూప్ వాడి మెయిల్స్ పంపించేస్తాం 10 మెంబర్స్కి. కానీ మెయిన్గా స్టార్టింగ్లో ఉండే ఒక 5 మెంబర్స్కి పంపించాలంటే అప్పుడు ఏం వాడతాం, ఏం వాడలేం కదా. సో ఫర్ లూప్ వాడితే డైరెక్ట్ అందరికి పోతుంది, ఇంత మంది రేంజ్ ఇచ్చి అంతమంది పోతుంది. 1 to 100 ఇస్తే 100 ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ పోమంటే అందరూ పోతారు. కానీ మెయిన్ వీళ్ళు కొంతమందికే పోవాలి. ఇప్పుడు టీమ్ లీడర్స్ ఉంటారు, లెట్స్ సే టీమ్ లీడర్స్ ఉంటారు, ఆ టీమ్ లీడర్స్లో కూడా రెండు టీమ్ లీడర్స్గా పంపించాలి అనుకున్నప్పుడు ఏం వాడతామంటే బ్రేక్ వాడతాం. బ్రేక్ దాని బ్రేక్ని దేంతో ఏమంటారు ఇన్స్టాల్ చేస్తామంటే ఇఫ్ I = 10 అంటే ఇప్పుడు I అనేది వేరియబుల్ కదా, 10 అనేది మనం ఎంతమంది డాటా కావాలి. ఇప్పుడు మనం 10 మంది ఎంప్లాయీస్కి ఒక మెయిల్ పంపిస్తున్నాం అనుకోండి, 50 మెంబర్స్కి మనం మెయిల్ పంపిస్తున్నాం. దాంట్లో 10 మందికి మాత్రం మెయిల్ పోవాలా, 40 మెంబర్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఇఫ్ I = 10 అంటే I = 10 10 మంది ఎంప్లాయీలకి మనం మెయిల్ పంపించాలి. ఆ తర్వాత లెట్స్ సే బ్రేక్ ఇచ్చేసి అక్కడి వరకు ఆగేసి మిగతా ఏమంటారు అదంతా ఇంకా 40 మెంబర్స్కి ఏం పోదు. అంటే ఐలోకి 10 ఎప్పుడైతే వస్తుందో =10 అయినప్పుడు అది బ్రేక్ అయ్యి అక్కడి వరకు స్టాప్ అయ్యి ఇంక మిగతా అవుట్పుట్ ఇస్తుంది. ఎందుకంటే అప్పుడు 10 = 10 అనే కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి బ్రేక్ అవుతుంది. ఒక వర్డ్లో చెప్పారండి సింపుల్గా. బ్రేక్ అంటే ఏంటంటే ఫర్ లూప్లో బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఒక 10 ఫ్రూట్స్ ఉన్నాయి. 10 ఫ్రూట్స్లో నుంచి మనకు 5 ఫ్రూట్సే కావాలంటే బ్రేక్ యూజ్ చేస్తే 5 ఫ్రూట్స్ మాత్రమే వస్తే మిగతా 5 ఫ్రూట్స్ అక్కడ స్టాప్ అయిపోతాయి, అంతే సింపుల్. సో నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూ లూప్స్. కంటిన్యూ ఏంట్రా అంటే ఇప్పుడు మన దగ్గర పెన్ ఉంది, పెన్సిల్ ఉంది, ఎరేజర్ ఉంది, షార్ప్నర్ ఉంది. మనకు షార్ప్నర్ వద్దు, పెన్సిల్ కావాలి, పెన్ కావాలి, ఎరేజర్ కావాలి, షార్ప్నర్ వద్దు అనుకో, అదొక్కదాన్ని మనం ఏమంటారు ఎరేజ్ చేయొచ్చు, అదొక్కదాన్ని డిలీట్ చేయొచ్చు. అది తీసేసి మిగతా అన్ని ఇప్పుడు ఇక్కడ 1 to 10 రేంజ్ ఇద్దాం, లెట్స్ 10 అని ఇద్దాం, ఎన్ని తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనం ఏమి ఇద్దాం, 5 ఇద్దాం అనుకోండి. ఇక్కడ 5 అనే నెంబర్ ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది, ఫర్ I in range of 1 to 10. I in range of 1 to 10 అంటూనే మనోడు ఏమంటారు 1 to 10 వరకు ప్రింట్ చేస్తాడు. ఇఫ్ I = 5 కంటిన్యూ ప్రింట్ I అన్నప్పుడు ఏంటంటే I = 5 అయినప్పుడు ఇప్పుడు ఏమంటారు ఎగ్జాంపుల్ 1 = 5 వచ్చేసింది, 2 =
5 వచ్చేసింది. 3 = 5 కాలే, 4 = 5 కాలే, 5 = 5 అయిపోయింది. 5 = 5 అయినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ వర్డ్స్లో పెన్సిల్, పెన్ను, షార్ప్నర్, ఎరేజర్ ఉంది. షార్ప్నర్ వద్దు మనకి, పెన్సిల్, పెన్, ఎరేజర్ కావాలి. సో షార్ప్నర్ ఆడ ఇఫ్ I = షార్ప్నర్ అని రాసి కింద కంటిన్యూ ఇచ్చి ప్రింట్ I ఇచ్చినాకో ఆ షార్ప్నర్ అనేది రాదు, అంతే. ఇక్కడ ఏంటంటే కంటిన్యూ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడు బ్రేక్ అవుతుంది. ఇప్పుడు 1 to 5 మనం 5 ఇచ్చాం కదా, 5 దగ్గర బ్రేక్ అవుతుంది. బ్రేక్ 5 ఒకటి బ్రేక్ చేసి తర్వాత దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తుంది లూప్. మనం ఎంత లాస్ట్ వరకు ఇస్తామో అంత లాస్ట్ వరకు మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అది పెయిన్లో చూస్తుందండి. లెట్స్ పెయింట్. ఇప్పుడు మనం బ్రేక్ గురించి చూద్దాం. బ్రేక్ గురించి చూద్దాం, కంటిన్యూ గురించి చూద్దాం. బ్రేక్లో ఏం రా అంటే మనం 1 to 10 నెంబర్స్ని ఇద్దాం అనుకుంటున్నాం. రేంజ్ మనకి ఏంటంటే 1 2 3 4 లెట్స్ 10 వరకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం బ్రేక్ ఇవ్వడం వల్ల ఏంటంటే లెట్స్ ఇఫ్ I = 5 అనుకున్నాం. బ్రేక్ మనకు 5 దగ్గర కావాలా. అప్పుడు ఏమవుతుంది, వీడి వరకు బ్రేక్ చేసేస్తుంది ఇవన్నీ. ఇంకా ఇవన్నీ బ్రేక్ చేసి ఇవన్నీ ప్రింట్ చేయదు, ఇవన్నీ మనకు ప్రింట్ కావు. ఇక్కడ కంటిన్యూలో ఏంటంటే మనం 1 to 10 ఇచ్చామనుకోండి, మనం 5ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాం. సో దీని తర్వాత ఏంటంటే మనం 5 = 5 అని ఇచ్చాం అనుకో, ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 10 వరకు ప్రింట్ అవుతాయి. 10 వరకు ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ మనం 5 కాడ బ్రేక్ ఇచ్చినాం. ఎప్పుడైతే I అనేది =5 అవుతుందో, ఇక్కడ అవుతుందో దీన్ని ఎలిమినేట్ చేసేది. దీన్ని ఒక్కదాన్ని ఎలిమినేట్ చేస్తుంది, మిగతావన్నీ ప్రింట్ అవుతాయి. కానీ ఇక్కడ ఏమైతే ఇక్కడ ఏంటంటే I = 5 అవుతుందో, ఎప్పుడైతే I అనేది 5 అవుతుందో అక్కడి వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది, మిగతావన్నీ ప్రింట్ కావు. సో ఇక్కడ 4 వరకు ఎందుకు ప్రింట్ అవుతున్నాయంటే 2 3 4 వరకు ఎందుకు ప్రింట్ అవుతున్నాయంటే 5 అనేది ఎండ్ పాయింట్ అనేది మనం పైథాన్లో ప్రింట్ కాదు. ఇక్కడ ఏమంటారు 3.6 వర్షన్లో మనకి ఎండ్ పాయింట్ని ప్రింట్ చేయకుండా అప్డేట్ ఇచ్చినారు. సో ఆ అప్డేట్ వల్ల మనకి ఎండ్ పాయింట్ అనేది ప్రింట్ కాదు. స్టార్ట్ పాయింట్ ఒకటి ప్రింట్ అవుతుంది, ఎండ్ పాయింట్ అనేది ప్రింట్ కాదు. సో అది బ్రేక్ అండ్ కంటిన్యూ గురించి. లెట్స్ ఏమంటారు లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఎల్స్ చూద్దాం. ఎల్స్ విత్ లూప్. ఎల్స్ విత్ లూప్ అంటే ఏం లేదు మచ్చా, సింపుల్గా మనం ఒక లూప్ని వాడేటప్పుడు ఇప్పుడు మనం ఫర్ లూప్ వాడుతున్నాం. ఫర్ లూప్లో 1 to 10 రేంజ్ ఇచ్చినాం. ఆ 1 to 10 రేంజ్ అయిపోయిన తర్వాత ఇట్స్ లైక్ ఏ అల్లారం తిన్న లూప్ కంప్లీటెడ్ అనేది ఒకటి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 1 to 10 ఏమంటారు వరకు ప్రింట్ అయిన తర్వాత లూప్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఎల్స్ బ్లాక్లోకి వచ్చి లూప్ అనేది ప్రింట్ అయ్యి మనకు లూప్ కంప్లీట్ అనేది ఒక అలారం డిస్ప్లే కావడానికి మాత్రమే మనం ఎల్స్ విత్ లూప్ అనేది వాడతాం, అంతే. క్లాస్ అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 10, 1 to 10 రేంజ్లో I రావాలా, ప్రింట్ I చేసాం. ఐ ప్రింట్ అయింది. ఐ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ లూప్ అంతా అయిపోయిన తర్వాత ఎల్స్ బ్లాక్లోకి వచ్చి ఎల్స్ బ్లాక్లో నువ్వైతే ఏమైతే ఇచ్చావో అది ప్రింట్ అవుతుంది, అంతే. ఎల్స్ బ్లాక్ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వైల్ చెప్పుకున్నామా, ఫస్ట్ మనం వైల్ చెప్పుకున్నాం, వైల్ లూప్ చెప్పుకున్నాం, ఫర్ లూప్ చెప్పుకున్నాం. ఫర్ లూప్లో ఏమేమి 3 ఉంటాయి, కంటిన్యూ, బ్రేక్, ఎల్స్ ఫర్ లూప్ అనేది చెప్పుకున్నాం. సో ఇవి 3 చెప్పుకున్నాం కదా. సో మీకు ఏమంటారు లెట్స్ ఇప్పుడు సింపుల్గా 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వైల్ లూప్కి ఫర్ లూప్కి తేడా ఏం చెప్తానండి. వైల్ లూప్లో ఏంటంటే నువ్వు ఒక కండిషన్ ఇస్తే ఆ
కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు అది ఇటరేట్ అవుతా అంటే ఇటరేట్ పైకి పోతా కిందికి వస్తా అంటే ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ అంతా ఇస్తుంది. అదే ఫర్ లూప్లో ఏంటంటే ఒక రేంజ్ అంటే నువ్వు ఈడి వరకే పోవాలని ఉంటుంది, ఇంతవరకే మన రేంజ్ ఉంటుంది, అంతవరకు మాత్రమే పోయి దాంట్లో మనకు ఆపరేషన్స్ అన్నీ ఇస్తుంది. వైల్లో ఏంటంటే కండిషన్ అనేది ఉంటుంది కాబట్టి దాంట్లో నీకు ఏంటంటే స్టార్ట్ పాయింట్ వస్తుంది, ఎండ్ పాయింట్ వస్తుంది. ఫర్ లూప్లో ఏంటంటే స్టార్ట్ పాయింట్ దగ్గర నుంచి ఒక రేంజ్లో ఇచ్చిన కదా 1 to 10 1 to 100 అట్లా. ఫర్లో ఫస్ట్ ఏమంటే స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఎంతవరకు మనం ఇచ్చింటామో అవన్నీ ప్రింట్ అవుతాయి. ఎండ్ పాయింట్ అనేది ప్రింట్ కాదు, ఎందుకంటే మనకు 3.6 బెట్లో ఏమంటారు ఎండ్ పాయింట్ గురించి పోయింది కానీ. సో స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఉంటుంది. ఆ రేంజ్లో మాత్రమే మనం ఏమన్నా చేసుకోవచ్చు. వైల్ లేదంటే కండిషన్ ఏమైనా ఇచ్చుకోవచ్చు, ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఫర్ లూప్లో అట్లా కాదు, మనం ఇచ్చిన కండిషన్లో మనం ఇచ్చిన కండిషన్స్ మనం ఇచ్చిన రేంజ్లో ఆ రేంజ్లో ఎంత డేటా ఉంటుందో అంత డేటా వరకు మనకు ప్రింట్ అయితేనే ఉంటుంది. ఒకవేళ దాన్ని మనం బ్రేక్ చేయాలంటే మధ్యలో ఇంతవరకే కావాలని బ్రేక్ చేయాలంటే బ్రేక్ యూజ్ చేస్తాం. లేదు అదొక్కటే బ్రేక్ కావాలి మిగతా అంతా రావాలంటే కంటిన్యూ యూజ్ చేస్తాం. అంతే, సింపుల్. దిస్ ఈజ్ ద ఫర్ లూప్స్. మనం ఈ ఫర్ లూప్స్ని ఎక్కడెక్కడ వాడతాం రియల్ టైంలో అంటే మనము చూడండి ఎక్కడ మనం ఫర్ లూప్స్ని యూజ్ చేస్తామంటే రియల్ టైంలో దాని లిస్ట్ చూడండి. డాటా ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లో యూజ్ చేస్తాం. ఇటరేటింగ్ ఓవర్ కలెక్షన్స్ లైక్ టపుల్స్లో యూజ్ చేస్తాం, లిస్ట్లో యూజ్ చేస్తాం, ఎక్సెట్రా ఏమంటే డిక్షనరీ అట్లా యూజ్ చేస్తాం అట్లా. ఇంకోటి ఏంటంటే ఆటోమేషన్ అండ్ టాస్క్ షెడ్యూలింగ్. ఆటోమేషన్లో యూజ్ చేస్తాం. ఆటోమేషన్లో ఎందుకు యూజ్ చేస్తాం? ఫర్ లూప్ అంటే ఏంది, అదందుకు అదే పని రిపీటెడ్గా చేసుకుంటూ పోతుంది కాబట్టి ఆటోమేషన్లో మనం యూజ్ చేస్తాం. వెబ్ స్క్రాపింగ్లో యూజ్ చేస్తాం, గేమ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం, ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ డేటా ఎంట్రీ అంటే మనం ఒక డేటా ఎంట్రీ చేసి ఆ డేటా ఎంట్రీ హోంవర్కే కావాలంటే బ్రేక్ ఇచ్చుకొని చేసుకోవచ్చు, కంటిన్యూ అదొకటి తీసేయాలంటే కంటిన్యూ చేసుకొని చేసుకోవచ్చు అట్లా. సో ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ సర్చింగ్ అండ్ సార్టింగ్ అల్గారిథమ్స్. సర్చింగ్ అండ్ సార్టింగ్ అల్గారిథమ్స్లో ఎందుకు యూజ్ చేస్తామంటే ఫస్ట్ మనం ఏమంటారు ఇక్కడ ఒక రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్లో మాత్రమే ఇవి జరుపుకోవచ్చు కాబట్టి అక్కడ మనం ఇవి యూజ్ చేస్తాం. ఇంకోటి సెండ్ బల్క్ ఈమెయిల్స్ ఆర్ నోటిఫికేషన్స్ చెప్పినా కదా మీకు ముందు ఎగ్జాంపుల్ చెప్పినట్టు, ఈమెయిల్స్ పంపించుకునేటప్పుడు నోటిఫికేషన్స్ పంపించుకునేటప్పుడు ఎట్లా పంపించాలంటే అది. ఇంకోటి డేటా విజువలైజేషన్ మానిటరింగ్ అండ్ లాగ్ అనాలిసిస్లో చేసాం, నెట్వర్క్ కమ్యూనికేషన్స్లో, ఇంకా యూజర్ ఇన్పుట్ వ్యాలిడేషన్స్లో, హ్యాండ్లింగ్ ఏపీఐ రెస్పాన్స్లో, బ్యాచ్ ప్రాసెసింగ్ ఇన్ డేటాబేస్లో, ఇంకా సిమ్యులేషన్ అండ్ మోడలింగ్, ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ లైక్ లోన్ అండ్ అనాలిసిస్, ఇదంతా సెన్సార్ డేటా కలెక్షన్స్లో అండ్ డేటా అనాలిసిస్లో. ఇవన్నీ మీరు ఒకసారి ఏమంటారు మీకు టైం ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఎంత విజువల్ అయితే పెడతా ఒక నిమిషం, ఒకటేసారి విజువల్ అయితే పెడతా చూసుకోండి. ఇవి దీనిలలో మనం ఏమంటారు ఫర్ లూప్స్ని ఎక్కువ రియల్ టైం మన రియల్ వరల్డ్లో యూజ్ చేస్తాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మనం ఎప్పుడైనా కానీ ఈమెయిల్స్ని ఆటోమేషన్ చేసేటప్పుడు మనకు SMTP లిబ్ అనేది కావాలి, లైబ్రరీ అనేది కావాలి. సో ఇది మనం తర్వాత చూద్దాం, ఇంపోర్ట్ ఎంత సిస్టమ్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈమెయిల్స్ ఇది ఒక వేరియబుల్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే లిస్ట్ ఆఫ్ ఈమెయిల్స్ రాసుకుంటాం, ఎంతమందికి పంపించాలో అంతమంది ఈమెయిల్స్ లిస్ట్ రాసుకుంటాం. ఫర్ లూప్ వాడినాం, ఫర్ ఈమెయిల్స్ ఇన్ ఈమెయిల్ ఈమెయిల్స్. ఈమెయిల్ అనేది ఏంటంటే మనకు అవుట్పుట్ వచ్చేదానికి మన కోసం మాత్రమే వాడతాం. మీరు మళ్ళీ ఏమంటారు దీంట్లో వేరేగా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈమెయిల్ అనేది ఒక వేరియబులే మనకు అవుట్పుట్ దానికి. దీంట్లోకి ఇప్పుడు ఈమెయిల్స్లోకి ఈమెయిల్స్ అనేది అసైన్ చేస్తాం అనమాట. తర్వాత ఏమంటారు ప్రింట్ సెండింగ్ ఈమెయిల్ టు దిస్ మెయిల్ అని పెడదాం. సో ఏమైంది, అన్ని దానిలో ఒకటేసారి పోయింది. నువ్వు ఏమంటారు ప్రతి ఒక్క దానికి మనం ప్రతి ఒక్క మెయిల్కు సపరేట్గా మనం పంపించుకోకుండా అన్ని మెయిల్స్ ఒకటేసారి పోతాయి, సెండింగ్ ఈమెయిల్ టు సెండింగ్ ఈమెయిల్ అనేది. ఇది మనకు సెండింగ్ ఈమెయిల్ ఏమంటారు, ఈమెయిల్ కానీ పెద్ద కోడ్ ఉంటుంది. తర్వాత మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనం లాస్ట్లో ప్రాజెక్ట్ అన్నాం కదా, ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈమెయిల్స్ కూడా చూద్దాం. సెండింగ్ ఈమెయిల్ చేద్దాం, ప్రొమోటర్ చేద్దాం, ఇంకా చాలా చేద్దాం. ఓకే, ఇవన్నీ నేను రివీల్ చేయను. సో ఈ ఎగ్జాంపుల్ని పట్టుకొని మీరు ఏం చెప్పొచ్చు అంటే ఒక్కొక్క మెయిల్ని ఒకసారి పంపించకుండా లిస్ట్ ఆఫ్ మెయిల్స్ని ఒకటేసారి పంపిస్తాను. ఇక్కడ మనం బ్రేక్ వాడచ్చు, కంటిన్యూ వాడచ్చు, ఏమైనా వాడచ్చు. ఇక్కడ బ్రేక్ తీసుకున్నాకో ఇఫ్ ఈమెయిల్ ఈక్వల్ టు దిస్ మెయిల్ వరకు వచ్చి ఇంకా మెయిల్ వరకు రాకుండా ఏమంటారు రాకుండా చేయొచ్చు. ఇక్కడ రాసుకోవచ్చు ఇట్లా ఇఫ్
ఈమెయిల్స్ ఈక్వల్ టు సర్టెన్ మెయిల్ ఇచ్చేసి బ్రేక్ అనేసి బ్రేక్ అయిపోతుంది ఆడ వరకు. ఒకవేళ కంటిన్యూ ఇచ్చామనుకోండి, ఇఫ్ మెయిల్స్ ఈక్వల్ టు సర్టెన్ మెయిల్ ఇచ్చేసి మనం ఇక్కడ కంటిన్యూ ఇస్తే కంటిన్యూ అయిపోతుంది. అంతే. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సింపుల్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ మై లింక్డ్ఇన్ ఐడి. మీకు ఏమైనా ఒకవేళ మీరు కామెంట్ బాక్స్లో పెట్టకుండా డైరెక్ట్ ఏమంటారు చిన్న చిన్న వాటిని అడిగితే మీరు ఏదో ఏమంటారు నామోస్గా ఫీల్ అవుతారు కదా. సో మీకు ఏ చిన్నది ఉన్నా కూడా నాకు ఏమంటారు లింక్డ్ఇన్లో కావాలంటే డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. అండ్ ఏమంటారు దిస్ ఈజ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసే మచ్చా. సో అగైన్ నేను చెప్తున్నా, ఇది ఏమంటారు మీకు ఊరికే ఏమంటారు చిన్న చిన్న అయితే కాదు. సో ఇది ఒక ఏమంటారు పెయిడ్ కోర్స్ని మనం ఫ్రీగా చెప్తున్నాం ఈ 2025లో. సో మీరు యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటాను. ఒకవేళ మీకు యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఏమంటారు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా లింక్డ్ఇన్, యూట్యూబ్ అండ్ మీకు టెలిగ్రామ్, అదర్వైజ్ ఏమంటారు ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ ఇవన్నీ ఉన్నాయి మనకి. సో ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను. మీకు ఏ దాంట్లో కావాలంటే దాంట్లో ఏమంటారు నాకు మెసేజ్ చేయొచ్చు. దట్స్ ఇట్ గైస్, బాయ్.